వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ స్వాగతం. పండితులకి, జ్యోతిష్యులకి, ఈ ఫీల్డ్ అందరికీ కూడా, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మన ఛానల్ ఫ్యాన్స్ అందరికీ కూడా స్వాగతం పలుతూ. స్ట్రైట్ పాయింట్ ఎప్పుడు మన స్ట్రైట్ పాయింటే కదా. థంబ్నెయిల్ మీరు చూస్తే ఇంట్లోకి వచ్చారు. థంబ్నెయిల్ ఉంది సిగ్నేచర్ ఎలా చేయాలి. దీని గురించి వ్యక్తిగతంగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, కానీ మీ బట్టి వాళ్ళు చాలామంది సంతకాల కోసం అక్కడక్కడ పుస్తకాల్లో తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి, సార్ సిగ్నేచర్ ఏంటి సార్, నా సిగ్నేచర్ ఎలా పెట్టాలని చాలా క్యూరియస్ని అడుగుతున్నారు. సో సిగ్నేచర్ ఎలా పెట్టాలో క్లారిఫికేషన్ అది క్రిస్టల్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ బ్రీఫ్గా చెప్పేసుకుందాం. రెడీయా? సిగ్నేచర్ సంతకం ఎలా చేయాలి. ఇంతకీ సిగ్నేచర్ అంటే ముందు ఏం తెలియాలిగా. సిగ్నేచర్ అంటూ ఉంటాను రోజు. వాట్ మీనింగ్ ఏంటంటే, దాన్ని ద మీనింగ్ ఆఫ్ సిగ్నేచర్ అంటే యువర్ నేచర్ అని అర్థం. ఇది ఎక్కడిది న్యూమరల్ సంబంధించిన కాదు, దేనికి గ్రాఫాలజీకి సంబంధించిన సిగ్నేచర్ అంటే మీ నేచర్. ఇట్లా సంతకం కానీ ఎవరైనా 3 సార్లు సంతకం పెడితే ఆ గ్రాఫాలజిస్ట్ మీ బేసిక్ ట్రెండ్స్ మొత్తం చెప్తారన్నమాట. ఇది గ్రాఫాలజీ. అది చెప్పకూడదు, ఎందుకంటే మెయిన్ అది. దీనికి దానికి నోవే కనెక్టెడ్, కానీ ఒక మోడల్, ఒక పద్ధతి చెప్పవచ్చు మనం. ఈ సంతకం తర్వాత ముందు మన సంతకమే చూసుకుందాం. ఇక్కడ మీరు నైక్ ఇవి చూస్తుంటారు. నైక్ షూస్, నైక్ టీషర్ట్స్ కొన్ని ఉంటాయి. దాని సింబల్ ఏంటంటే ఇలా రైట్ గుర్తుంటుంది. ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు నా సిగ్నేచర్ పెట్టాను, ఎంజీకే అని పెట్టేశాను. ఇది చాలు. ఇట్లా కింద నుంచి కొంచెం పైకి తీసేస్తే అయిపోయింది. ఇది అనమాట. ఇది పెట్టే స్టైల్. ఇది ఎవరు పెట్టినా కూడా ఈ రైట్ గుర్తుంచి పెట్టి నైక్ బనింది ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లా పెట్టడంలో ఏమేమి ఉండాలి సిగ్నేచర్లో, ఇంతకీ సిగ్నేచర్ ఏంటన్నది దీనికంటే ముందు ఇక్కడ వద్దాం. ఇక్కడ వస్తే ఇక్కడ ఏం చెప్పానంటే, నేమ్ లోపల యోగా అండ్ లక్కీ మీ మొత్తం పేరు ఉంటుంది కదా. ఆ పేరులో దాంట్లో యోగ కారకాలకి 102 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మీ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 102 లెటర్స్ వస్తాయి. దాంట్లో ఒక అక్షరం లెటర్, అది ఏ కావచ్చు, ఎం కావచ్చు, కే కావచ్చు. దాన్ని ఇన్కార్పొరేట్ చేసి సిగ్నేచర్లు పెడతాం. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రామారావు, ఈ కొన్ని పేర్లు కదా, రామారావు, రాజారావు ఉంటాయి. ఇప్పుడు సిగ్నేచర్ పెట్టి దీంట్లో ఎం ఒక్కటి కనిపించేలాగా పెడతాం. ఇక్కడ ఎం ఒక్కటి కనిపెడుతుంది, స్టార్టింగ్ ఆర్ ఎం అంటే ఇక్కడ లెటర్, ఇక్కడ ఆర్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ అవుతుంది. ఆర్ ఒక్కటి కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఆ తర్వాత రామారావులో ఆమె కనిపిస్తుంది. ఇంకోటి ఇంకేదో నీరజ, నీలిమ, ఏదన్నా నీతో స్టార్ట్ అయిపోయింది. సపోజ్ దీంట్లో ఎన్ అనుకోండి, ఇక్కడ లెటర్ ఎన్, ఈ ఎన్ ఒకటి కనిపించేలాగా పెడతాం. ఆ సిగ్నేచర్లో ముందు వెనక పెద్ద కనపడకపోయినా పిల్లలు స్టార్టింగ్ లెటర్ ఉన్నా చాలు. అసలు సంతకం చూసి దీని పేరేందో కూడా తెలుసుకోకూడదు. ఇది ఓన్లీ ఏ స్పెసిమెన్ సిగ్నేచర్ అంటారు. మిగతా అంతా ఇక ఇట్లా డ్రాయింగ్లో ఉంటుంది. దీంట్లో అన్నీ ఉంటాయి. రాసేవాళ్ళు తెలుసు, రామారావు, రాజారావు అని రాస్తుంటారు. కానీ మీ నేమ్ లెటర్లో ఏదైతే ఏవో కారకల్లోకి అది కనుక్కొని డీప్గా అది హైలైట్ చేసుకుంటూ పోవచ్చు. ఇది ఎట్లా ఎగ్జాంపుల్ చేస్తారంటే, మీరు అందరికీ తెలిసిన కామన్ రామోజీ ఫిల్మ్ స్టూడియో చూసి ఉంటారు. రామోజీ దాంట్లో ఏముంటుంది, ఆర్ఏ క్లియర్గా కనిపిస్తుంది, సేమ్ సైజు. మళ్ళీ రామోజీరావు ఉంది, మధ్యలో ఎం హైలైట్ చేశారు. దాన్ని ఎం పెద్దగా వచ్చేదో ఇక్కడ రెక్కలు ఇక్కడికి వచ్చాడు, ఎం హైలైట్ అయింది. ఇలాగే లోగో దాంట్లో కూడా ఏదో ఒక లెటర్ని హైలైట్ చేస్తారు. దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ లోగోస్, కంపెనీ పేర్లు యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. కొన్ని కంపెనీ పేర్లు రాసాం ఎగ్జాంపుల్కి, అది మళ్ళీ కాపీరైట్ కిందకి వస్తుంది. కాబట్టి కొన్ని కంపెనీలో కూడా ఏదో ఒక లెటర్ దీంట్లో ఎం అలర్ట్ చేశారు. ఇది రామోజీ గారి పేరు జ్యోతి అలర్ట్ చేసుకోండి సిగ్నేచర్. ఇది అయిపోయింది. తర్వాత ఇంతకీ సిగ్నేచర్ ఏంది, ఎందుకు ఇట్లా పెట్టాలి, ఈ సిగ్నేచర్లు ఇట్లా ఎందుకు పెడుతున్నారు, పూర్తి పేరు రాయొచ్చు కదా. పూర్తి పేరు ఇక్కడగా ముదిగొండ గోపీకృష్ణ ఇది రాశాను అనుకోండి, అది నేమ్ అవుతుంది కానీ సిగ్నేచర్ కాదు. ఇది బేసిక్ ఫండమెంటల్ పాయింట్. మీ ఇంట్లో చిన్నపిల్లలు అడిగినా చెప్తారు, డాడీ అది నేమ్ అంటారు, దీన్ని సిగ్నేచర్ అంటారు. దీని ఇంపార్టెన్స్ ఏంది అని అంటే, బ్యాంకులో మీరు చేసినప్పుడు చెక్స్ మీద వేల కొద్ది, లక్షల కొద్ది సంతకాలు 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10,000 చేస్తుంటారు. చేసినప్పుడు ఆ చెక్ మీద సంతకం పెట్టారా, సిగ్నేచర్ ఉందా అని వాళ్ళు అవును సిగ్నేచర్ చేస్తాం. చేసిన తర్వాత కంప్యూటర్లో చెక్ చేస్తారు. మీ సిగ్నేచర్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఆ సిగ్నేచర్ వాల్యూ ఏంటంటే ఎవరికి తెలియకుండా ఇట్స్ సీక్రెట్. ఏంటా సీక్రెట్ అంటే, మీరు రోజు వాడే సీక్రెట్ చెప్తారు. సీక్రెట్ సైన్ సీక్రెటా? ఎస్ సీక్రెట్. పిన్ నెంబర్ అండి, నేను చెప్పాలా, మీరు వాడుతుంటారు కదా, దాంట్లో నుంచి గూగుల్ పేలో చేస్తుంటారు కదా. పిన్ నెంబర్ మీ సీక్రెట్, దాన్ని ఎక్కడ సెల్లో కూడా రాసుకోవద్దు, ఎవరికి చెప్పకూడదు అంటుంటారు. పిన్ నెంబర్ చెప్తే మీ సెల్ గోవింద్ అని పోయినట్టు. అలాగే ఓటీపీ, రకరకాల ట్రాన్సాక్షన్స్ మనం సిస్టంలో చేసినా లేదా సెల్లో చేసినా ఎక్కడ చేసినా కూడా ఓటీపీ నెంబర్ సెల్కి వచ్చింది అని అంటే సిస్టమ్ వాళ్ళు కొందరికి సిస్టంలో కూడా వస్తుంది. ఓటీపీ కూడా రాగానే అది మామూలుగానే ఒక 5 seconds, 2 minutes, 3 minutes కొంత లిమిటెడ్ పీరియడ్ వెళ్ళిపోతుంది. ఈ లోపల ఈ ఓటీపీ చెప్పకూడదు అంటారు. ఈజ్ అ సీక్రెట్, పర్సనల్ అండ్ సీక్రెట్. అలాగే పాస్వర్డ్ ఉంది. మనకు ఈమెయిల్స్ ఉన్నాయి కదా,
ఈమెయిల్ పాస్వర్డ్ ఉంది, అన్నిట్లో ఐటీలో చాలా చోట్ల పాస్వర్డ్ వస్తుంది అక్కడి నుంచి. మీరు యోనో ఇది తీసుకున్న కూడా యోనో దాంట్లో కూడా పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ కూడా మిగతాంతా యూజర్ ఐడి ఇవన్నీ మీరు చెప్పేస్తారు, అక్కడ ఉంటాయి ఎక్కడో చోట. పాస్వర్డ్ అనేటప్పుడు టైప్ చేస్తారు, మీ పాస్వర్డ్ చెప్పండి అంటారు. ఈ పాస్వర్డ్ అయితే ఇప్పుడు చెప్పామో మీరు అన్నీ ఓపెన్ చేసేయచ్చు, మెయిల్ ఓపెన్ చేసి మొత్తం లోపల చూసుకోవచ్చు. సో ఎట్లయితే ఈ పిన్, ఓటీపీ అండ్ పాస్వర్డ్ మీకు బాగా రోజు చూసి ఈ 3 సీక్రెట్ని ఒప్పుకుంటారా లేదా ఎవరైనా అడగండి, 100 మందిని అడగండి. దానికి తెలియకపోతే అవును సరే 3 సీక్రెటే. ఒకవేళ తెలియలేదంటే ఇక వాడు డబ్బులు పోతున్నట్టే లెక్క. దీంట్లో ఏదో ఒకటి చెప్పినా కూడా ఇప్పుడు మీరు చూస్తారు క్రైమ్ ఎలా పెరుగుతుందో, సైబర్ క్రైమ్. ఇది ఎంత సీక్రెటో మీ సిగ్నేచర్ అంత. అందుకే ఈ సిగ్నేచర్ ఇట్లా కలిపి రాతలు ఉండాలి. రాసేవాడికి ఇప్పుడు ముద్దుగుండ ఎంజీకే దీంట్లో కే కూడా తెలియదు, ఎక్కడో ఏం కనిపిస్తుంది, రాజావారిలో ఏదో 6 కనిపించి కూడా ఇట్లా చేసేస్తారు. ఇంకొంతమందికి అయితే ముగ్గులు పెట్టేస్తారు మొత్తం, అసలు లెటరే కనపడదు. రకరకాల మీరు గూగుల్లో కొట్టండి, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సిగ్నేచర్స్ అని కొట్టండి, వరల్డ్ ఫేమస్ విఐపి సిగ్నేచర్ అని కొట్టండి, అవన్నీ కొట్టండి. అదే రామజరు సంతకం కానీ ఎన్టీ రామారావు సంతకం మీద పాతే చూడండి, రామారావు అని తెలుగులో రాస్తాడు ఆ రోజులో, రామారావు పూర్తిగా తెలుగు. అంటే అది ఎట్లుంటుంది అంటే గొలుసు రాతలాగా ఉంటుంది, అది కూడా సిగ్నేచర్ స్టైల్. మళ్ళీ దాన్ని మనం కొట్టలేం. అంటే ఆ రోజుల్లో ఈ ఫోర్జరీ టైప్ లేదు కాబట్టి, ఒకవేళ ఈ సిగ్నేచర్ కనుక మరి విడివిడిగా రాస్తే ఇట్ అట్రాక్ట్స్ ఫోర్జరీ. ఎవరో ఒకరు దాన్ని సంతకం చేసి తీసుకుంటారు. ఇంకోటి బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి, అంటే యాజ్ పర్ బ్యాంకింగ్లో 3 ఇయర్స్కి ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి, అంటే వాళ్ళు అడగాలి బ్యాంకర్స్ కూడా, వాళ్ళకి సార్ ఒకసారి మేము 4 ఇయర్స్ సార్ అకౌంట్, ఒకసారి మళ్ళీ ఒకసారి సిగ్నేచర్ తీసుకోవాలి. 3 ఇయర్స్కి కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్. ఒకవేళ మారకపోయినా మేము మార్చలేదు సార్, ఇప్పుడు నేనే మార్చలేదు, మా బ్యాంక్లో 10 ఇయర్స్ నుంచి 3 బ్యాంకులు ఒకటే సంతకం ఉంటుంది. కానీ ఈ పెట్టేటప్పుడు సంతకంలో కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి. ఈ స్ట్రోక్స్ నేను పెట్టిన సంతకం రెండోది నేను పెట్టలేను, స్ట్రోక్స్ మారుతుంటాయి, మోడల్స్ ఏముంటుంది. దీన్నే మీకు బ్యాంకింగ్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. క్యాషియర్ మీరు ₹1,00,000 చెక్ ఇచ్చిన స్క్రీన్ మీద చూస్తారు. ఇప్పుడు ఎవరైనా సరిగ్గా ఈ మోడల్ ఇది ఎట్లా ఉందో ఈ సిగ్నేచర్ ఇది ప్లస్ ఎవరైనా మక్కి ఎవరైనా సైన్ చేశారనుకోండి, వెంబడే నాకు ఫోన్ చేస్తారు, మీరు కొన్న 1 lakh చెక్ ఇచ్చారు బ్యాంక్ రమ్మని చెప్తారు. ఎందుకంటే నా సంతకాన్ని నేను ఎగ్జాక్ట్ చేయలేను, ఆల్ స్ట్రోక్స్ ఉండవు, కొంచెం మారుతుంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్ ఉందంటే ఎవడో ఒక 20-30 సార్లు నా సిగ్నేచర్ ట్రై చేసి కాపీ కట్టి సేమ్ టైం. వాడు భయం ఏంటంటే ఎక్కడ సిగ్నేచర్ నేను చేసినట్టే ఉండాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బ్యాంకర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద చూస్తారు, చూసి వాళ్ళు చెప్తారు సార్ ఇది ఎవరో ఫోర్జరీ ఉంది చెప్తారు. సో ఈ సిగ్నేచర్ వెనకాల ఇంత ఒక మామిష్ ఉంది. 2 పాయింట్లు మీకు అర్థమైంది. ఒకటి ఏంది, దీని మీనింగ్ ఏంది, ఇట్స్ ఏ గ్రాఫాలజీ. అందుకే ఈ గ్రాఫాలజీ మీకు ఎవరు చెప్పాల్సి వాళ్ళు చెప్పని మనం చెప్పకూడదు. భక్తి టీవీలో ఆవిడ కూడా మై స్టూడెంట్ గుంటూరులో ఉంటుంది, డాక్టర్ హేమలత, అబాకస్ మ్యాథమెటిక్స్ ప్లస్ గ్రాఫాలజిస్ట్, అండ్ రామచంద్రరావు గారు ఒకరు వైజాగ్లో ఉంటారు. ఆమెను లైవ్లో కూర్చోబెట్టి మరి మీ సిగ్నేచర్ గురించి చెప్పారు. ఎందుకు ఒకటేమో ఈ గ్రాఫాలజీలో ఏమొస్తున్నట్టు చెప్పింది, రెండోది ఏంటంటే ఈ సంతకం చేస్తే అసలు విషయం సార్ అది చెప్పండి అన్నీ చెప్తున్నారు అనుకుంటారు. ఈ సిగ్నేచర్ చేస్తాం జాతకం మారుతుందా? ఒక సిగ్నేచర్ కనుక లెక్కగా పెడితే మీరు 1000 నుంచి లక్షలు సంపాదించగలరా అంటే నా వంక చెప్పండి మీరు. లేదండి గ్రాఫాలజీ అవన్నీ ఏమి ఉండవు, ఏదన్నా మీరు ఫీచరాలజీ లక్కీ నెంబర్ మీరు ఏమైనా చెప్తే ఇన్కార్పొరేట్ చేస్తే తప్ప గ్రాఫాలజీ అన్నట్టుకు ఫీచరాలజీ ఉండదు. అందంగా సంతకం ఎట్లా అంతవరకే ఉంటుంది. ఇది మోస్ట్ రిలేటెడ్ టు గ్రాఫాలజీ. మీరు గ్రాఫాలజీ కొట్టండి, దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. ఇది సిగ్నేచర్ గురించి జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైనా సంతకం అడిగారనంటే ఈ లెటర్ హైలైట్ చేసి ఇస్తాను వాళ్ళకి. గ్రాఫాలజీ పైన ఒక స్టైల్గా ఉంటుంది, ఒక మోడల్ ఉంటుంది, ఆ తర్వాత దీంట్లో ఇన్బిల్ట్ కొంతవరకు ఇన్కార్పొరేట్ చేస్తాం. అంతేగాని ఈ సిగ్నేచర్ కనుక ఇట్లా చేస్తే లక్షలు కోట్లు చేస్తాను ఇంతవరకు 20 ఏళ్లలో ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో నేను చెప్పలేదు. అది గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు హెయిర్ ఉన్నవాడు అమితాబ్ బచ్చన్ కటింగ్ కావాలి, చిరంజీవి కటింగ్ కావాలి, డ్రెస్ కోడ్లో మనకు ప్రతి వాళ్ళకి నేను ఇష్యూస్ వేస్తాను, వాటిలో భాగంగా ఇది కూడా ఒకటి. కానీ ఇన్బిల్ట్ దీంట్లో మీకు సీక్రెట్ ఉంది, వాటిని తెలుసుకోవాలి. సిగ్నేచర్ ఇది చూసి ఈ టైప్లో పెట్టుకోవాలి లేదా ఈ టైప్లో పెట్టుకోవాలి. ఆ బ్యాంకర్కి ఏంది ఫస్ట్ లెటర్ చూడ అర్థమైపోతుంది. ఈ ఫస్ట్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వస్తుంది, ఇక్కడ కొంచెం వెళ్ళిపోతాయి. ఇది పోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 2 చుక్కలు పెట్టి ఆడు కూడా 2 చుక్కలు పెడతాడు, కానీ ఈ స్ట్రోక్స్లో ఎక్కడో పోతుంది. బై డిఫాల్ట్ మనం సైన్ చేస్తాం, కాపీ ఒకటి. ఇది సిగ్నేచర్. మరొక మంచి వీడియోలు మనం కలుద్దాం. మీ సంఖ్యారత్న ముద్దుకొండ గోపీకృష్ణ.